తాను ఒకప్పుడు టీచర్‌నే అని విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి విద్యాబుద్ధులు నేర్పాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించి ఆరోగ్యంగా ఎదిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె. హేమావతి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తోగుట మండల కేంద్రంలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్ మరియు నిర్మాణ ప్రగతి పరిశీలించారు. ఈ సందర్భంగా కంకర, ఇసుక, రాడ్ అన్ని సమపాలలో కలిపి 10 కాలాల పాటు మన్నికగా ఉండేలా ఇళ్ల నిర్మాణాలు దగ్గరుండి కట్టించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం తోగుట జెడ్పీ హైస్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మెనూ ప్రకారం కాకుండా ఒక కూర మరియు గుడ్డు మాత్రమే ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసి వివరాలను డీఈఓకు పంపించాలని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచికరంగా ఉందా అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు ప్రభుత్వం రోజువారీ మెనూ మధ్యాహ్న భోజనం కోసం రూపొందిస్తుందని, నేను మళ్లీ వస్తానని, మెనూ ప్రకారం భోజనం లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే తాను ఒకప్పుడు టీచర్‌నే అని విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పర్యటనలో తోగుట తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ నర్సయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం మిశ్రమ కూరగాయల కూర, ఆకుకూర పప్పు, కూరగాయల కూర, కోడిగుడ్డు, ఆకుకూర పప్పు 3 అన్నారు. సో మిశ్రమ కూరగాయ ఓన్లీ ఏమంటారు అబ్జర్వ్ చేశారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అని చేస్తున్నారు. అవునమ్మా, నేను వచ్చిన రోజు సమస్య వస్తాయి మీ అందరికీ. ఇచ్చారు ఏం పర్లేదు. పిల్లలు మీరు ఉన్నట్టు మీ పిల్లలు ఇల్లు మీటింగ్ పెడతాం. అర్థమైందా? మీ అందరికి కూడా మీటింగ్ పెట్టాలి. లేదా ఎంఈఓలు పెడుతున్నాము. ఇక టీహెచ్ఎంలో కూడా ఒక మీటింగ్ పెట్టి గట్టిగా చెప్తాం. అర్థమైందా? నిన్నేం పెట్టారమ్మా నీకు భోజనము? ఆ భోజనం పట్ల చెప్పుడు నేను రావట్లేదు. ఈ టెన్షన్ నాకు రావట్లేదు. బాబు నేనేం తిన్నాను నాన్న? పాప నువ్వు చెప్పు, నేనేం తిన్నా? కూరేంటి? నేనేం కూర తిన్నా? ఎగ్ ఇంకా పప్పు. పప్ప బాగుందా? పప్పు వెరీ గుడ్. నిన్న మెను తింటామా? మరి నిన్న ఉండి పప్పు కూరగాయలు ఏమైనా ఉంటారా? ఏముంటారు? చెప్పండి. నేనేం కొడుతున్నా పాప? ఆలుగడ్డ టమాటా ఇవ్వాల కదా? అదేండి నిన్న కూడా ఒక కూర ఉన్నారు. వాళ్ళ మేడం గారు మీ వాళ్ళ కూరగా ప్రాబ్లం చెప్తున్నారు. మేడం చెప్పారు 10 నిమిషాలు డబ్బులు లేదంటే ఉండమంటారు డైరెక్ట్. అమ్మ ఆ విషయం చెప్పు. విషయం అది అని నువ్వేం కవర్ చేద్దామని కొడతావు. పిల్లలకైతే ఎందుకని ఎదిగే వయసులో పిల్లలకి పోషకాహారం అందాలని ఒక మెనూ తయారు చేస్తారు. మీకు ఇష్టమైన కూరలు మీరు వండుకోకుండా ఉండటం కోసం ప్రతిరోజు ఆకుకూరను పెట్టు, కూరగాయలు ఉండేటట్టుగా పిల్లలు ప్రోటీన్ రావడానికి కోసం ఎప్పుడెప్పుడు ఎక్కడ అంతేనే కదా. అలా డిజైన్ చేసి మెనూ తయారు చేస్తారు. అది ఆ మాట వాస్తవమే. రేపు మళ్ళీ వచ్చినాక తీసుకుంటారు కదా డబ్బులు. ఈ వండదాన్ని కూడా తీసుకుంటారు కదా రేపు. మీకు అర్థమైంది కదా? ఇవాళ రావట్లేదు అన్నారు, ఓకే నేను ఒప్పుకుంటాను. గవర్నమెంట్ నుంచి డబ్బులు కొంచెం లేదన్నమాట వాస్తవమే. కానీ రేపు వచ్చినాడు మొత్తానికి డబ్బులు తీసుకుంటున్నారు లేదా? వండదానికి కూడా వండదానికి తీసుకుంటున్నారు. మరి అది లెక్క. నేను మాట్లాడేది కూడా అది ఓకేనా? అది కాబట్టి దయచేసి పిల్లలకి ఇప్పుడు కూర వండారు. పిల్లలకి సక్రమంగా ఆహారం గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం జరుగుతుందా లేదా అనేది చూడటం జరుగుతుంది. సో మేము కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ డీవియేషన్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమనే చేస్తాం.